బ్రో, పవన్ కళ్యాణ్ గారు అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం ఇప్పుడు ఆయన పేరు మారుమోగిపోతుంది బికాస్ ఆఫ్ ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. అయితే రీసెంట్గా ఒక 2 days 1 day బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు అమ్మగారు అంజనమ్మ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. అయితే అందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అసలు పేరు వేరే ఉందంట. సో ఆ పేరు చాలా అందరికీ కొత్తగా అనిపిస్తుందని ఆ ఇంటర్వ్యూలో మాట్లాడింది అనమాట. సో మీరేమనుకుంటున్నారు ఆ పేరు ఏంటని? అదే అండి, ఆవిడ కొంచెం అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు జనసేన టీం వాళ్ళే. ఆవిడ అంత టైం ఇవ్వడమే గొప్ప అనమాట. అసలు బయటికి రాదు ఆవిడ. ఎవడో వాళ్ళ ఫ్యామిలీ సినిమాలు వచ్చినప్పుడు ఎవరికి థియేటర్ ఇప్పుడు అంత ఓపిక కూడా లేదు ఆవిడకి. సో ఇంక ఇంట్లోనే చిరంజీవి గారి ఇంట్లోనే ఉంటూ ఆవిడ ఏదో ఇట్లా ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది కొంచెం మంచి గొప్ప అది అని చెప్పుకోవచ్చు. మరి ఆ విషయంలో కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలే బయట పెట్టారు ఆవిడ. పవన్ కళ్యాణ్ గారి పేరు కళ్యాణ్ అనేది కాదు, అదేది కళ్యాణ్ కుమార్ అని చెప్పారు. అయితే ఈ పవన్ అనేది సినిమాలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆమె ఏం చెప్పిందంటే పవన్ అనేది ఎవరు పెట్టారో తెలీదు, కానీ కొద్ది రోజుల్లో అది పవన్ అనేది సినిమాలోకి వచ్చిన తర్వాత క్రేజ్ వచ్చింది. కానీ ఆవిడ పెట్టుకున్న పేరు మటుకు శ్రీ కళ్యాణ్ కుమార్ అని పెట్టుకున్నామని చెప్పారు. అయితే ఈయన పేరు ఇదంతా కూడా సినిమాల్లోకి వచ్చిన తర్వాత పవర్ స్టార్ కానీ ఏ ట్యాగ్ అయినా అంతకుముందు చాలా సింపుల్ గా ఉండేవాడు అని చెప్పి అంతా కూడా చెప్పుకొచ్చారు అనమాట. అలానే ఆమె పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన తనకి ఇష్టమైన ఫుడ్ గురించి కూడా మాట్లాడినారు. సో అది ఇప్పుడు అయితే మొత్తం అందరూ ఫ్యాన్స్ అంతా ఇంకా అదే ఫుడ్ ని ఇష్టంగా తినచ్చు. పలావ్ అనేది సాధారణంగా అందరికీ చిన్నపిల్లలకైనా ఎవరికైనా ఇష్టమే ఉంటది. ఆవిడ కూడా పాపం చాలా బాధపడతారు, ఎందుకంటే ఎక్కువ తినడానికి కూడా రాడు. ఇంకా వచ్చినప్పుడు నేనే ఆయన అడగకపోయినా చేసి పెడతానని చెప్పారు. పలావ్ నాన్ వెజ్ తో చేసేదో. అలానే ఇంకో విషయం చెప్పారంటే చిన్నప్పటి నుంచి ఒక రిజర్వ్డ్ క్యాండిడేట్ లాగా, అంటే పెద్దగా ఎవరితో ఎక్స్ప్లోర్ అవ్వకుండా అది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అలాగే ఉంటారండి. కెమెరా ముందుకు వస్తే పక్కన పెడితే కెమెరా దాటినాక అసలు ఎవరితోనూ ఎక్కువ మొహమాట పడుతూ ఉండే క్యారెక్టర్ అయింది. ఇంకా చెప్పాలంటే ఇంట్లో కూడా చాలా పిల్లలందరిలోకి మౌనంగా ఉండేవాడంట. ఆవిడ అదే చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఎవరితో మాట్లాడకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ వాళ్ళ నాన్నగారితో మటుకు కొద్దిగా ఓపెన్ అయ్యి ఏదైనా చెప్పుకోవాలన్నా ఇంకా ఎక్కువ ఎవరితో మాట్లాడటం కానీ అలా చేయడం కానీ. సో అలానే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్పారు. ఏంటంటే వీళ్ళు ఒక దర్శనార్థం తిరుపతికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అక్కడ అన్నభాషణ చేశారంట. అవును. సో ఏంటంటే అప్పుడు వాళ్ళ ఫాదర్ దగ్గర ఒక నైఫ్ ఉంది. నైఫ్ అలాగే కొన్ని బుక్స్ ఉన్నాయంట. బుక్స్ అక్కడ పెట్టేసి అలాగే తిరుపతి ప్రసాదం ఉంటుంది కదా, ఆ ప్రసాదం అక్కడ పెట్టేసి అక్కడ ఆయనకి చేశారంట. అయితే అప్పుడు ఆయన కత్తి పట్టుకున్నారంట. దీని గురించి కూడా మాట్లాడినారు. అదే ఆయన పోలీస్ ఆఫీసర్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారి తండ్రి దగ్గర ఏదో చిన్న నైఫ్ ఉంటుందంట. సో పెట్టే క్రమంలో అది కూడా పెట్టారు. వెళ్ళి అది పట్టుకుంటే అప్పుడు వాళ్ళ అమ్మగారు భయపడ్డారు అనమాట. కత్తి పట్టుకున్నారు ఈ రోజు అప్పుడు కూడా ఏమనుకున్నారంటే ప్రజల కోసం ఈయన నిలబడతారు అని వాళ్ళకి అనిపించింది అని అన్నారు. అలాగే ఇంకా మనిషి రిజర్వ్ టైప్, ఎవరితో మాట్లాడు, అది పెంపకం అట్లా. అంటే తను ఎవరితోనూ కలగకుండా తన పని తను వేరే లోకం. ఇంకో విషయం కూడా చెప్పారు ఆయన గొప్పగా, ఆయన సంబంధించిన గొప్ప విషయం. అంజనమ్మ గారికి అయ్యప్ప స్వామి కొండ చూడడానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఈయన ఆమె కోసం అయ్యప్ప స్వామి మాలేసుకొని ఆమె తీసుకెళ్లారంట. సో చూడండి, అంటే ఇక్కడ ఎంత అదే ఎందుకంటే ఆబ్వియస్లీ తను ఏంటంటే నేను ఇలా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఎవరికి చెప్పడం, ఆయన చేసి చూపిస్తారు ఆటోమేటిక్ గా. ఏదైనా ఇప్పుడు మన గెలుపును కూడా ఇంట్లో వాళ్ళతో కలవలేదని చాలా మంది ఫ్యాన్స్ కూడా బాధపడ్డారు. గెలుపుని తీసుకెళ్లి అన్నయ్యకి ప్రెజెంట్ చేశాడు. ముందేమనుకున్నారు, ఇంట్లో వాళ్ళతో రావట్లేదు, వాళ్ళ ఫంక్షన్స్ రావట్లేదు అనుకున్నారు. కానీ ఆయన ఫైనల్ గా ఆయన రిజల్ట్ తీసుకెళ్లి ఆయనకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు బేసిక్ గా. ఇప్పుడు అన్నయ్యతో రోజు వెళ్ళాలి, కలవాలి, మన మాదిరిగా ఆయనకు అలాగా ఉండదు అనమాట. ఇప్పుడు వాళ్ళ అమ్మగారిని కూడా రోజు కలపడం, ఎందుకంటే ఆవిడని చిరంజీవి గారి ఇంట్లో పెట్టుకున్నారు. ఎవరన్నా ఫంక్షన్స్ ఉన్నా చిరంజీవి గారి ఇంటికి వెళ్తారు ఫ్యామిలీ అంతా కూడా. సో మరి ఇంకా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి కలవాలి పనిమాల ఇక అంత ఆలోచించడు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడుకున్నా ఒక అరగంట మాట్లాడుకున్నా ఎంత అయితే గ్యాప్ వచ్చిందో దాని తాలూకా మాటలన్నీ అరగంటలో మాట్లాడేసుకుంటారు. వాళ్ళ ఫీలింగ్స్ అంత కనెక్షన్ ఉంటుంది. సో ఇంకా దాని గురించి ఆయన ఏంటంటే ఆయనకి ఏదో చేద్దాము, ఏదో ప్రజల గురించో సమస్యల గురించో, సినిమా షూటింగ్ల గురించి కూడా అంత ఆలోచించాడు. ఆయన శ్రద్ధ పెట్టాడు. సినిమా ఎవరన్నా ప్రొడ్యూసర్స్ బలవంతం చేస్తే తప్ప ఆయన వెళ్ళి ఇంకా, ఎందుకంటే ఆయనకి అదొక అదే ఆయన ఆలోచనలో అలానే ఉంటాయి. అలాగే ఆవిడ చెప్పారు, మనకి నెల్లూరులో ఉండేవాళ్ళం అండి, అక్కడ నుంచి అక్కడే ఉంటే చదువుకి ఇబ్బంది అవుతుంది, అక్కడ గొడవల కాట్లకి వెళ్తాడు కొద్దిగా అని చెప్పి
ఆయన మద్రాసు తీసుకెళ్ళిపోయారంట చిరంజీవి గారు తీసుకెళ్ళి ఆయన తన దగ్గర పెట్టుకొని ఆయన చదివించి ఆయన అందులోనూ ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు మా వదినమ్మే మమ్మల్ని బాగా కేర్ చేసుకుంది. ఏంటంటే చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారికి చాలా ఇష్టం అంట. ఆయన దగ్గరుండి చాలా విషయాలు నేర్పించారని కూడా చెప్పారు. సో ఎంత ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఆ రోజు డిప్యూటీ సీఎంగా కానీ లేదంటే సీట్స్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే అన్నయ్యలు అంటే ఎప్పుడు కూడా కృతజ్ఞత ఉంటుంది. సో ఆయన అది చూపించలేడు. నేను నా అన్నయ్యలను ప్రేమిస్తానని బహుముఖంగా చెప్పకపోయినా చూపించడానికి ఏముంది, ఆ రోజు గెలిచినప్పుడు ఆయన తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టేశారు. ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఉండే ప్రేమ ఆయనకు ఉంటుంది. కాకపోతే ఆయన ఎక్స్ప్రెస్ చేయలేరు. ఇప్పుడు చెన్నైలో కూడా చదువు ఇంటర్ దాకా చదువుకున్నాడు. తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ లేదు తనకి, అది చెప్పలేడు. అది కనిపెట్టి చిరంజీవి గారు కూడా కాదు, వాళ్ళ సురేఖ గారు కనిపెట్టి అతనిలో ఇంకా ఏదో చేపిద్దాం అని చెప్పి ఆయనకి యాక్టింగ్ ట్రైనింగ్ ఏదైతే మార్షల్ ఆర్ట్స్ అవన్నీ ఇప్పించి ఆవిడ ఆయన ఒక షేప్ కి తయారు చేస్తుంది అనమాట హీరోగా. అది చిరంజీవి గారు జస్ట్ చెయ్యెత్తి నిలబెట్టారు అంతే. బట్ బ్యాక్ ఎండ్ లో అంతా కూడా తల్లి కన్నా కూడా ఎక్కువ వదిన ఉందన్నమాట ఆయన సపోర్ట్ గా. అలాగే ఆయన పెరిగే క్రమంలో వాళ్ళ ఇంట్లో ఉంటూ ఇప్పుడు రామ్ చరణ్ గారి దగ్గర ఆ పిల్లల దగ్గర ఈ డబ్బులు తీసుకునేవారని ఒక ఫస్ట్ ఇంటర్వ్యూలో అప్పుడు చెప్పారు. వాళ్ళ పాకెట్ మనీ తీసుకుని వీళ్ళకి ఏం ఖర్చులకి సిగరెట్ ఖర్చులకి వాటికి ఈయన చేసేవాడు అని చెప్పి ఆయన చెప్పారు అనమాట. అంటే ఏది అడగలేడు, అది ఇంకా రిజర్వ్డ్ పర్సన్ అనమాట. కానీ చాలా గొప్ప వ్యక్తి అని మాత్రం మనం అనుకోవాలి. అయితే ఖచ్చితంగా ఫ్యూచర్లో సీఎంగా అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం బ్రో. అంటే సీఎం అనేది ఏంటంటే ఆయన ఎఫర్ట్ అనేది ఇంకా చాలదు, ఆయనకి క్యాడర్ బలం పెరగాలి చాలా. కానీ ఒక బలమైన లీడర్ అంటే ఈ రోజు వస్తారండి జనం ఆయన దగ్గరికి. వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఒక హీరో వచ్చాడరా అనే మెంటాలిటీతో ఊరంతా అక్కడ పోగొతారు. అక్కడ మరి చిరంజీవి గారు ఇంకా ఎక్కువ మంది జనాలను చూసారు అప్పట్లో ప్రజారాజ్యం టైం. సరే ఈయన ఎఫర్ట్ కి 10 ఏళ్ల కష్టానికి అయితే ముందు నిలబడ్డాడు. ఈ నిలబడి ఇంకా మెట్టు ఎక్కాలని మనం కూడా. కమాండింగ్ పవర్ ఉందండి. కమాండింగ్ అంటే ఆయన చేయగలరు. ఏదైనా ఒక పని అనుకున్నారనుకోండి, అది పని అయ్యేంత వరకు దానిపైన ఆయన గట్టిగా కూర్చుంటారు. దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఆయన. ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా ఉంది, ఇప్పుడు కూడా మనం రాజకీయాల్లో చూస్తున్నాం. చూడు ఎంతమంది ఒక ఇష్యూ ఏదైనా వచ్చిందనుకో, ఆ విషయం పక్కదారి పట్టినా కూడా ఆయన ఆ విషయం సొల్యూషన్ దొరికేంత వరకు ఆయన పోరాడుతున్నారు. అవును, అదే ఇప్పుడు ఫార్మర్స్ కి ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఆయన పర్సనల్ అమౌంట్ తీసి ₹1,00,000 అలా వాళ్ళకి సాయం చేయగలగడం. ఒక ఎలక్షన్ అంటే ఆయన ఈ పదవిలోకి రాకముందే దాదాపుగా ఎన్నో 300 ఫ్యామిలీలకి ₹1,00,000 చొప్పున ఇచ్చారు. అది గ్రేట్ థింగ్. అది ఇంకా అలా ఇస్తూ ఉంటాడు ఆయన. బట్ ఎందుకంటే ఆయనకి సినిమాలు చేసుకోవచ్చు, కోట్లు సంపాదించుకుని ఇప్పుడు ఏదో చిన్న ట్రస్ట్ పెట్టుకుని చిరంజీవి గారి లాగా చేయొచ్చు. బట్ అలా కాకుండా ఇంకేదో లోతుగా వెళ్ళి చేయాలని ఆయనకు ఉంటుంది. మరి ఆయన నిర్ణయం ఏంటనేది, ఆయన చేసేది మంచిదే కాబట్టి దేవుడు కూడా ఆయన పక్కనుండి గెలిపించాలని కోరుకుందాం. చూద్దాం మరి పవన్ కళ్యాణ్ గారి జర్నీ ఇంకా ఎంతవరకు వెళ్తుంది.